ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. మనము ఈరోజు దేవుడి వాక్యంలోంచి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది. ఉప్పు మనం చూసుకున్నట్లయితే వంటకాల్లో ఉప్పు అనేది చాలా విలువైనది. వంట చేసినప్పుడు కూరలో ఉప్పు వేయకపోతే కూరకి ఎట్లా రుచి ఉండదో అదేవిధంగా మన జీవితంలో కూడా మనం దేవుణ్ణి కలిగి ఉండకపోతే మన జీవితంలో కూడా అదే విధంగా ఉంటుంది. మనం దేవుణ్ణి కలిగి ఉంటేనే మనం ఉప్పులాగా రుచికరంగా మనం ఈ లోకంలో ఉంటాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రైస్తవుల సమాజానికి ఉప్పు వలె ఉపయోగకరంగా ఉండాలి. ఉప్పు ఆహారానికి రుచిని పాడవకుండా భద్రపరిచే గుణాన్ని ఇస్తుంది. అలాగే క్రైస్తవులు తమ సత్ప్రవర్తన ద్వారా లోకానికి సద్గుణాన్ని దేవుడి ప్రేమను అందించాలని దీని అర్థము. కాబట్టి క్రైస్తవులు సమాజానికి ఉప్పు వలె ఉపయోగకరంగా ఉండాలి. అదేవిధంగా మన మాట ఎల్లప్పుడూ కృపతో కూడినదై ఉప్పు వేసినట్లు రుచికలదై ఉండవలను. మన మాటని చూసి ఇతరులు భయపడే విధంగా ఉండకూడదు. మనం చూసి ఎవరు భయపడకూడదు. ఎవరు భయపడ్డామంటే ఇతను బోర్ ఎక్కిచ్చేస్తాడు, ఇతను మాటను చూస్తే ఇతను తల పగిలిపోద్ది, ఈయన మాటలని భయపడకుండా ఎలాగుంటూ ఉండాలి. మన మాట ఎప్పుడు కూడా రుచికరంగా ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. కృపా సత్యం కలిగే కృపతో కూడినదిగా ఉండాలి. మన మాట ఎల్లప్పుడూ కూడా దేవుడికి మహిమార్థంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక విశ్వాసాన్ని సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలండి. మన సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కూడా దేవుడికి మహిమార్థం మనం జీవించాలి. ఉప్పు వలె మనం జీవించాలి. ఉప్పు కూరకి ఎంత రుచినిస్తుందో మనం కూడా ఈ లోకంలో దేవుడికి మహిమార్థమే ఈ లోకంలో మనం జీవించాలి. ఉప్పు వల్ల లాభాలు మనం చూసుకున్నట్లయితే ఉప్పు అది ఎంతో ప్రయోజనకరమైనది. ఉప్పు ఎంతో విలువనిస్తుంది. ఉప్పు ఎంతో రుచినిస్తుంది. ఉప్పు భద్రపరుస్తుంది, అంటే పాడవకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఉప్పు వలె మనం కూడా ఈ లోకంలో ప్రయోజనకరంగా ఉండాలి. అదేవిధంగా ఈ లోకానికి మనం రుచికరంగా ఉండాలి. ఈ లోకానికి మనం విలువైన వారంగా ఉండాలి. ఈ లోకానికి మనము ప్రయోజనకరంగా ఉండాలి. మనము ఆ విధంగా జీవించాలి. ఉప్పు వలె మనం లోకానికి రుచికరంగా ఉండాలి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన ఉప్పు వలె మీరు లోకానికి ఉప్పు అని ఆయన ప్రసంగించినట్లు మనం చూస్తున్నాము. 9 ధనికుల గురించి ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. ఉప్పు ఎంతో విలువైనదండి. ఉప్పు లేకపోతే మన కూరకు విలువ ఉండదు, రుచి ఉండదు. అదేవిధంగా మన జీవితంలో మనం దేవుణ్ణి కలిగి ఉండడం వల్లే మనకు విలువ వస్తుంది. మనం ఉదాహరణ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణమే వస్తున్నప్పుడు అందరూ ఆయనని స్తుతించినట్లు మనం చూస్తున్నాము. గాడిదకి ఎంతో విలువ ఇచ్చింది. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నప్పుడు గాడిదకి ఎంతో విలువ వచ్చినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో కూడా యేసు ప్రభువును మనం కలిగి ఉంటేనే మన జీవితంలో మనం ఎంతో విలువ కలిగిన వారుగా ఉంటాం ఈ లోకంలో. ఉప్పు కూరకి ఎట్లా రుచినిస్తుందో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుణ్ణి కలిగి ఉంటేనే మనం ఎంతో ఉపయోగకరంగా మనం ఉంటాము, ఎంతో మహిమార్థంగా మనం ఉంటాము. కాబట్టి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఆయన కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన ముఖ్యంగా 9 ధనికుల గురించి ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. మీరు లోకానికి ఉప్పై ఉన్నారా అని అన్నాడు. మనం లోకానికి ఉప్పుగా మనం ఉండాలి. లోకానికి మనము దేవుని మహింపరిచే వారుగా మనం ఉండాలి. మీ బంధువులు మిమ్మల్ని దేనికి పనికిరావని అంటున్నారా? నువ్వు వేస్ట్గా ఉన్నావు అంటున్నారా? ఇతరులు నేను చూసి నీ వల్ల ఉపయోగం ఏం లేదని అంటున్నారా? అడిగితే నీ జీవితాన్ని దేవుడి పాదాలు పెట్టు.
నీ జీవితం అనేది దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ జీవితాన్ని ఉపయోగకరంగా చేస్తాడు. ఉప్పు ఎలాగా రుచిగా కూరకి ఎట్లా ఇస్తుందో అదేవిధంగా లోకానికి నువ్వు ఉపయోగకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. అదేవిధంగా ఉప్పు అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఉప్పు దాని స్వరూపాన్ని, దాని రూపాన్ని ఆయనకు నీళ్ళల్లో వేయగానే అది మారుతుంది. అదేవిధంగా మన జీవితం కూడా మనం ఈ లోకానికి ఉప్పు వలె ఈ లోకానికి మంచి చేసేవారుగా మనం ఉండాలి. మనం దేవుని మహిమార్థమే ఉండాలి. ప్రతిసారి ప్రతి నిమిషము దేవుని మహిమార్థమే, దేవుడికి మహిమ తెచ్చే వరంగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుడికి ఇంపుగా మనం ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఉప్పు ఎంత రుచిని ఇస్తుందో అదేవిధంగా మనం కూడా ఈ లోకానికి రుచికరంగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉప్పు మంచిదే కానీ దాంట్లో ఉన్న గుణము పోతే దానివల్ల ఉప్పుకు ఎట్లు రుచి ఉంటుంది, దాన్ని ఉపయోగం లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క గుణాలను కలిగి ఉంటేనే మనం ఈ లోకాలలో మనం కలిగి ఉంటేనే విలువ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఉప్పు వలె రుచిగా మనం జీవించాలి. ఉప్పు వలె మనం దేవుడు మహిమార్థమే మనం జీవించాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఉప్పు వలె ఈ లోకానికి ఉపయోగకరంగా మమ్మల్ని చేయండి నాయన. ఎవరైతే ఇప్పుడు వాక్యం వింటున్నారో వాళ్ళందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.